చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 2024 ఓడిపోయిన తర్వాత మతి భ్రమించినట్టుంది. ఫేక్ సర్వేలు చేయించుకుని కాలక్షేపం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఫేక్ సర్వేల మీద విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ ఫేక్ సర్వేల కథా కమిషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మగారు. మన చైతన్యరథం జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించినట్టు ఫేక్ సర్వేలు చేయించుకుని ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే ఏం జరుగుద్ది, లేదంటే రేపు నేను కర్ణాటక పారిపోతే ఏమొద్దన్నట్టు ప్రచారం చేయించుకుంటున్నాడు. ఆ సర్వే ఏంటి, ఆ సర్వే గోల్ ఏంటి, దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించడం ఉండదండి. ఆయన ప్రజల్లో ఎప్పుడు కూడా ఒక గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. ఆ గందరగోళం మధ్యలో తనకి ఏదన్నా రాజకీయ లబ్ధి వస్తుందా, ఆర్థిక లబ్ధి వస్తుందా అనే ఒక ప్రయత్నం అయితే చేస్తాడు. ఎప్పుడైనా గతంలో ఒక తత్వవేత్త చెప్పినట్టు, ఇఫ్ యూ కెనాట్ కన్ఫ్యూజ్ అంటాడు. అట్లాగే ఇతను ఏంటంటే అవతల వ్యక్తిని మీరు అంటే అతన్ని మీరు కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయమని, అంటే గందరగోళపరచమన్నట్టుగా ఆ సిద్ధాంతాన్ని ఈయన బాగా బలంగా నమ్ముతూ ఉంటాడు. ఇప్పుడు గతంలో కూడా ఎలక్షన్స్కి లేని సమయంలో కూడా ఎలక్షన్స్ వస్తున్నట్టు భ్రమ కలిగించుకోవటం, ఆయనకైనా భ్రమలోకి వెళ్ళిపోవటం. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మొన్న కూడా ఎలక్షన్లు అవ్వగానే 2024 ఎలక్షన్స్లో గెలవగానే ఈసారి 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి ఉండదు, దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి వస్తాయి అన్ని పార్లమెంట్ అండ్ అసెంబ్లీకి, దాని మూలన 2.5-3 ఏళ్ల లోపే వచ్చేస్తుందని కూడా వాళ్ళ కార్యకర్తలని కన్విన్స్ చేయడానికి, ప్రజలను గందరగోళపరచడానికి ఉపయోగించాడు. కానీ మోడీ గారు అదే సమయంలో ఇంచుమించుగా అలాంటిది ఏం జరగదు, ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కొనసాగుతాయి, ఏ ప్రభుత్వాలైనా కూడా అని ఆయన వివరణ, అంటే ఒక స్పష్టత ఇచ్చాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే, మీరు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోద్ది అన్నాడు. మొన్న కూడా అన్నాడు, ఇట్లా మనం కళ్ళు మూసుకున్నాం 1 year అయిపోయింది, అట్లాగే 4 సార్లు కళ్ళు మూసుకుంటే 4 ఏళ్ళు అయిపోద్ది, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేస్తుంది. ఆయన అట్లాంటి భ్రమలు భ్రాంతుల్లో రాష్ట్ర ప్రజల్ని ఒక హిప్నటైజ్ చేస్తున్నాడు. ఇక ఈసారి వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం, 2019 నుంచి 24 వరకు ప్రజలు అన్ని చిత్రహింసలు అనుభవించారు, అన్ని వర్గాల ప్రజలు అనుభవించారు ఆ దుష్పరిపాలన ఫలితాలు. తర్వాత పోలీసు దాష్టికాలు, ఎవడైతే ప్రజలు ఎన్నుకుంటారో వాళ్ళ మీదే దౌర్జన్యం చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇంతవరకు మన భారతదేశ స్వతంత్రానంతరం జరిగిన చరిత్రలో ఇది ఒక్కటే బ్రహ్మంగారు. ఇప్పుడు అదే ఉద్దేశం మీద ఆయన మాట్లాడేది ఏంటంటే, ఈ ప్రభుత్వాలు ఉండవు, దీని మీద ఒక సర్వేలు, అంటే IVRS ఇంట్రా వాయిస్ రెస్పాన్సివ్ సిస్టమ్ అని, దాని ద్వారా మొన్న మధ్య సడన్గా ప్రజలకు చాలామందికి ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఏమని వచ్చినాయి, ఇప్పుడు ఎన్నికలు వస్తే మీరు దేనికి ఓటేస్తారని. ఎవరన్నా రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఏమనుకుంటారండి, ఏదో ఎన్నికలు రాబోతున్నాయి కావును అందుకే ఇదేదో సర్వే జరుగుతుంది అని ఒక భ్రమలోకి వెళ్ళిపోతారు కదా. ఇంకొకళ్ళు ఏంటంటే, కొంతమంది భయపడ్డారు. అసలు ఇప్పుడు ఏ ప్రభుత్వానికి వాళ్ళు చెప్పాలనుకున్నా కూడా అసలు ఈ చేస్తున్నది ఎవరైనా CID వాళ్ళు చేస్తున్నారా, మనం పలానా పార్టీ అంటే మనకేమన్నా ప్రమాదం వస్తుందా అని కొంతమంది సందేహించారు. కొంతమంది కొద్దిగా ఈ సైబర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఇది ఒక రాజకీయ పార్టీ దురుద్దేశపూర్వకంగా చేస్తుంది, వీళ్ళకైతే కూటమి ప్రభుత్వానికి సర్వే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి 164 స్థానాలు సుస్థిరంగా ప్రజలు ఒక దీక్షాబద్ధులే ఇచ్చేశారు, వాళ్ళు చేయాల్సిందల్లా ఇప్పుడు వాళ్ళ అంచనాల మేరకు పనిచేయటమే. ఇప్పుడు ఖాళీగా ఉన్న వ్యక్తులు ఎవరు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలాంటి సర్వే చేస్తానికి, అందులో వీళ్ళు ఇట్లాంటి టెక్నాలజీలోనూ ఇట్లాంటి మిస్యూజ్ ఆఫ్ టెక్నాలజీలోనూ వైఎస్ఆర్సీపీ అందివేశం చేయండి. వాళ్ళు సోషల్ మీడియాను కూడా దుర్వినియోగం చేసిన పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే ఇది ఒకటే. అందుకే మొన్న ఇతను సజ్జల భార్గవ రెడ్డి ఈ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా చెప్పారు, మీ పార్టీ వాళ్ళు మీరు సోషల్ మీడియా ఎంత దుర్వినియోగం చేశారో మాకు తెలియదు అనుకుంటున్నారా, మేము చూడలేదు అనుకుంటున్నారా, ఎంతమంది మనోభావాలు మీరు దెబ్బతీస్తా మీరు పోస్టింగులు పెట్టారు, అయినా మళ్ళీ వాళ్ళ ముందస్తు బెయిల్కి ఎలా రాగలిగారని కూడా వాళ్ళు ఎదురు ప్రశ్నలు ఇస్తే వాళ్ళ తరపు లాయర్ ఏం మాట్లాడలేని పరిస్థితి, ఇవ్వమని చెప్పేశారు, రిలీఫ్ ఇవ్వలేదు. అట్లా ఈ సర్వే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందండి, అవ్వలేదని కాదు, ప్రజల్లో ఒక గందరగోళం అయితే వచ్చింది. వెంటనే ఎవరు చేస్తుంటారని
ఈ మేధావులు ఉంటారు కదండి, ఎన్నికల షెఫాలజిస్టులు, తర్వాత ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళే దీనికి నాంది పలికారు. వాళ్ళు ఒక టీముని పెట్టి ఇలా ఫోన్లు చేసి కనుక్కోమని, అసలు పరిస్థితి ఎలా ఉందని ఒకటి ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించడానికి ఒక బీజం. ఆ బీజం కొంతవరకు పనిచేసింది. తర్వాత కొద్దిగా అర్థం చేసుకున్న తర్వాత అర్థమయ్యి ఇక ప్రజలు ఎవడో నమ్మటం కానీ దానికి స్పందించడం కానీ మానేశారు. అసలు ఎక్కువ మంది అయితే స్పందించలేదని కూడా వచ్చింది. 80% ప్రజలు అసలు నో చెప్పారంట, మేము అసలు స్పందించమని. ఒక 20% ప్రజలు కొంచెం అల్లిబిల్లిగా ఉంటారు కదా, కొద్ది కన్ఫ్యూజన్లో, వాళ్ళు ఏదో ఈ పార్టీ ఆ పార్టీ చెప్పారు. అది ఏదనేది దాని రిజల్ట్ బయటికి రాలా. ఏది ఉన్నా అంటే ప్రజల్లో ఇలాంటి ఎన్నికల్ని ఈ 4 సంవత్సరాల పాటు ఎలా తట్టుకోవాలో తెలియక, ఎన్నికలు ఏ క్షణంలో అయినా రావచ్చు అనే ఒక భ్రాంతి, అంతే ఎగ్జాక్ట్లీ ఆ కన్ఫ్యూజన్, అంటే ఒక రకం గందరగోళం సృష్టించడానికి చేసిన ప్రయత్నం అనేది మాత్రం అర్థమైందండి. కానీ అటువంటి గందరగోళంలో ప్రజలు వాళ్ళు పడే పరిస్థితి లేదు. ఒక్కసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన ఇచ్చిన హామీలన్నీ నమ్మారండి. 2024లో కూడా అలాగే ఇచ్చాడు. కానీ నమ్మారా? నమ్మకపోగా అసలు ఇలాంటి పార్టీ కానీ ఇలాంటి వ్యక్తి కానీ అసలు రాజకీయాలలో ఉండకూడదు, రాష్ట్రంలోనే ఉండకూడదు అన్నంత జడ్జిమెంట్ ఇచ్చారు 11 స్థానాలకి. అది అర్థం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా మనం ఇక అసెంబ్లీకి వెళ్ళటం కూడా వేస్ట్, ఎందుకంటే ప్రజలు మనం నమ్మలేదు, మనకి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వలేదు. అందుకే మొన్న ప్రజా వెన్నుపోటు దినోత్సవం అని కూడా జూన్ 4న ఇప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చినాయో దాన్ని నిరసన దినోత్సవంగా పెట్టాడు. నువ్వు ఇచ్చిన నీ ముఖాన్ని అద్దంలో నీకు చూపించారు, అదే ఆ తప్పు. నువ్వు మంచి పరిపాలన ఇచ్చుంటే నీకు 175 కూడా ఇచ్చేసేవాళ్ళే. 151 సీట్లు ఇచ్చిన ప్రజలు నువ్వు కనుక సత్ప్రవర్తనగా కనుక కలిగి ప్రజలందరూ మేలు కోరి అన్ని వర్గాల్ని ఆదరించుంటే ఖచ్చితంగా వేసేసేవాళ్ళు. కానీ నువ్వు ఏ వర్గాన్ని ఆదరించకపోగా ప్రతి వర్గాన్ని ప్రత్యర్థులుగా ట్రీట్ చేస్తూ, తర్వాత తన దగ్గర ఉన్న అధికార యంత్రాంగాన్ని ఎంత దుర్వినియోగం చేయాలో అంత చేసి, వాళ్ళ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆయనకి చెప్పిన సుపారీ పనులన్నీ చేసి, ఇవాళ డీజీ క్యాడర్ అధికారులు సస్పెన్షన్లో ఉండి వాళ్ళకి న్యాయస్థానాలకు వెళ్తే కూడా చివాట్లు పడే పరిస్థితిగా ఉంది తప్ప రిలీఫ్ రావట్లేదు. ఇప్పుడైనా ఒక ఉద్యోగి, ఇప్పుడు అదే ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా అలాగే వాళ్ళు వేధించినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకి అనుకూలమైన తీర్పులు వచ్చినాయి. ఆఖరికి రిటైర్ అయ్యే రోజుకి ఆయన రీఇన్స్టేట్ అయ్యాడు. అదే రోజు సాయంత్రం పదవీ విరమణ చేశాడు. అంటే న్యాయం గెలిచింది అని రుజువు చేశాడు. అట్లాగే ఇవాళ వీళ్ళు ఏంటంటే ప్రజల్ని ఏదో మీరు ఇదిలో ఉండొద్దు, ఏదో ఒక రోజు ఎన్నికలు తొందరగానే వస్తాయి, మళ్ళీ నా పార్టీ, ఇవాళ జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నాయండి, మా పార్టీ 29లో అధికారంలోకి వచ్చేస్తుంది మన పార్టీ అని, మళ్ళీ అమరావతిని మనం అందరం కలిసి డెవలప్ చేద్దామని మాట్లాడుతున్నాడు. నాలుక తాటి మట్టండి. 3 రాజధానులు పెట్టినప్పుడు 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఆయన లేడా, మంత్రిగా లేడా? ఎందుకు చెప్పలేదు ఆ రోజున? జగన్మోహన్ రెడ్డి చేస్తున్నంత తప్పు. అందులో నువ్వు కృష్ణా జిల్లా వాడివి, పక్కనే మైలవరం నియోజకవర్గం వాడివి, అసలు తప్పు అది అని అనాలి కదా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీయే చేసిందనేది అవగాహనకు వచ్చారండి జనం. అందుకే రెస్పాన్స్ మళ్ళీ ఇప్పుడు రావట్లేదండి, ఐవీఆర్ఎస్ కాల్స్ రావట్లా, అయిపోయినాయి. ఎందుకంటే ప్రజలు దాన్ని లైట్గా తీసుకున్నారు. రోజు నాయన పిలువ వచ్చి అంటే ఎవరు నమ్ముతాడండి? ఇప్పుడు టెక్నాలజీ ఉంది కదా అని మిస్యూజ్ చేసి మనం ప్రజలను గందరగోళంలో పెట్టి మనం ఏదో లబ్ధి పొందుదాం అనుకుంటే ఏమి అట్లాంటి పప్పులు ఉడకవనేది తేలిపోయింది. ప్రజలు కూడా ఒక్కొక్కటి అర్థం చేసుకుంటారండి. ఇవాళ 29లో మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి అంతకి డబల్ హామీలు ఇచ్చినా కూడా ఈ 11 కూడా రావు. ఎందుకంటే ఒకసారి తెలిసిపోయింది ఈ వ్యక్తిత్వం ఎలాంటిది అనేది. ఈ పులివెందులు కూడా గెలిచే పరిస్థితి లేదని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. అవును, మొన్న మహానాడు అక్కడ పెట్టేటప్పటికి అక్కడ ఆ 3 నియోజకవర్గాలు ఏదైతే మొన్న వైఎస్ఆర్సీపీకి వెళ్ళినాయో వాళ్ళు అసలు మన తెలుగుదేశం లాంటి పార్టీనే గెలిపించాలి, వీళ్ళు పారదర్శకంగా ఉన్నారు, ప్రజల పట్ల ఆదరణ చూపిస్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే అది వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ఆ ప్రాంతంలో ఇప్పటికీ మనుషుల మనస్సుల్లో తొలుస్తుందండి. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అంటే ప్రజల మనిషిగా బతికిన వ్యక్తిని ఈ రకంగా వాళ్ళు హత్య చేయటం అనేది పైకి చెప్పలేకపోవచ్చు. వీరికి అధికారం ఉంది, డబ్బు ఉంది, కానీ ప్రజల మనసుల్లో మాత్రం బాధ అయితే ఉందండి. ఫేక్ సర్వేలతో తన పేటీఎం గాళ్ళని భ్రమింపజేస్తూ ఊహల్లో బతుకుతున్న ఫేక్ జగన్ సర్వేలని నమ్మటానికి లేదని, సొంత మీడియా ఛానల్ ఉందని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తూ కాలక్షేపం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టి సంవత్సరం అయిపోయిందంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.